హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ ఫిఫ్త్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందండి. అది ఫిఫ్త్న మనకు రిలీజ్ అయింది. కానీ నేను జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ గురించి ఆ వర్క్లో బిజీ ఉండడం కారణంగా మీకు ఈ అప్డేట్ మీద మీకు వీడియో అనేది నేను ఇంత లేట్గా చేయడం జరిగింది. కాబట్టి మీరు రూల్ 3 ట్రాన్స్ఫర్కి ఎవరైనా మీరు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. వెళ్ళి అది మీరు నీట్గా చూసి నిదానంగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే దాంట్లో ఎటువంటి చిన్న మిస్టేక్ ఉన్నా మీకు రిజెక్ట్ అవుతుంది. కాబట్టి నిదానంగా అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్కు మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ముందుగా మనం మ్యాటర్లోకి వెళ్తే జీడిఎస్ ఫిఫ్త్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందండి. మనకు ఆంధ్ర తెలంగాణ కట్ ఆఫ్ లిస్ట్ చూస్తే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కు ఇది ఒక మంచి తరుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఎంతో కొంత కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుందని దీని ద్వారా అర్థమవుతుంది. మనం ముందుగా తెలంగాణ చూసినట్లయితే మనకు ఇక్కడ దాదాపు అందరికీ కూడా ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే జాబులు వచ్చాయని మనం ఈ లిస్ట్ ఆధారంగా మనం చెప్పవచ్చు. ఒక 4-5 మాత్రమే 95 పైన వస్తున్నాయండి. అవి ఆంధ్ర వాళ్ళని మనకు పక్కాగా తెలిసిపోతుంది. వారు కాకుండా దాదాపు మనకు 95% అంటే తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఈ లిస్టులో జాబులు వచ్చాయని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా మన తెలంగాణలో నెక్స్ట్ జనవరి నోటిఫికేషన్కి ఆంధ్ర వాళ్ళు భారీగా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో 95% కంటే తక్కువ ఉన్నవారు వేరే స్టేట్లో అప్లై చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది కూడా అంటే 95 పైనుండే ప్రతి ఒక్క ఏపీ అభ్యర్థి, ఈవెన్ గర్ల్స్ కూడా మనకు తెలంగాణలో అప్లై చేసేదానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటున్నాను అంటే మనకు ఆంధ్రాలో చూసినట్టయితే 100% కంటే తక్కువ ఇప్పటికి కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ వాళ్ళు 95% ఉన్నోళ్ళు ఇబ్బంది లేదు, కానీ 95 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వేరే స్టేట్ను చూసుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను కింద వీడియోలో చెప్పాను 90% వరకు తెలంగాణ వాళ్ళకు వస్తుంది అని. కానీ పోను ఇప్పుడు చూస్తుంటే మనకు 90% కాదు 95% వరకే మనకు తెలంగాణ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్కు నేను చెప్పేది జనవరిలో మనకు మంత్ ఎండ్ కల్లా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా నేను కొన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో చర్చిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ లిస్టు చూసినట్లయితే ఇక్కడ కొద్దిగా మనకు మంచి తరుణమే అని చెప్పాలి. ఎందుకంటే ఎస్టీ కేటగిరీలో మనకు కట్ ఆఫ్ తగ్గుతూ వస్తోంది. 99, 98 వరకు కట్ ఆఫ్ తగ్గిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి ఇక్కడ మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది ఒక మంచి తరుణం. అంతేకాకుండా మిగిలిన పీడబ్ల్యూడి కేటగిరీలో కూడా 80% వరకు కట్ ఆఫ్ తగ్గుతూ వస్తుందండి. పీడబ్ల్యూడి అభ్యర్థులకు కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఖచ్చితంగా జనవరి నోటిఫికేషను ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఢిల్లీ సర్కిల్లో చాలామంది సెలెక్ట్ అయిన వారు మనకు నోటిఫికేషన్లోనే వాళ్ళ పోస్టులు అనేవి ఫిల్ అవుతున్నాయండి. రూల్ 3 ట్రాన్స్ఫర్లో కూడా వాళ్ళ పోస్టులు అనేది ఇంక్లూడ్ చేయలేదు. కాబట్టి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా రూల్ 3 ట్రాన్స్ఫర్లో వెళ్ళే వాళ్ళు అక్కడ మనకు టెంటేటివ్ వేకెన్సీ లేకపోవడం కారణంగా ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్లో వెళ్ళే ప్లేసుల్లో కూడా మనకు ఖాళీలు ఉంటాయి. కాబట్టి ఎటువైపు చూసినా కూడా మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు మంచిగా ప్లాన్ చేసుకొని ఎక్కడ కట్ ఆఫ్ తగ్గుతుందో చూసుకొని అదర్ స్టేట్ పోవడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మీరు అదర్ స్టేట్ ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనకు ఆంధ్రాలో 96 వరకు కట్ ఆఫ్ తగ్గొచ్చు, అంతకంటే మనము ఆశించలేమండి. ఎందుకంటే తెలంగాణలో మనకు 95 కంటే కట్ ఆఫ్ తగ్గట్లేదు. ఆంధ్ర వాళ్ళు చాలామంది కూడా 95 పైన ఉండేవారు తెలంగాణను ఎంచుకుంటారు. కాబట్టి 96 వరకు మన ఆంధ్రాలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మీరు అంచనా వేసుకొని ఎక్కడ కట్ ఆఫ్ తగ్గుతుందో చూసుకొని మీరు గ్రౌండ్ వర్క్ చేసుకొని మంచిగా జనవరి నోటిఫికేషన్లో మీరు జాబ్ సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 20వ తేదీ లోపల
మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. మనకు 20 డెడ్లైన్ ఇచ్చున్నారు కాబట్టి 20వ తేదీ లోపల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి నా ఛానల్లో అన్నీ మీకు డౌట్స్, ఎటువంటి డౌట్స్ లేకుండా అన్ని వీడియోలు చేస్తున్నానండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నా ఛానల్లో ఇటువంటి డౌట్స్ అన్నిటికి కూడా క్లారిఫై ఇచ్చున్నానండి. చాలా డౌట్స్ ఉంటాయి, వాటిలన్నిటికి కూడా మీకు క్లారిటీ ఇచ్చున్నాను. అంతేకాకుండా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక 1 వీక్ ముందు వెళ్ళండి. ఒక 1 వీక్ ముందు వెళ్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదన్నా రాంగ్ అయినా కూడా మీరు ఆ 1 వీక్లో సాల్వ్ చేసుకొని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషను నీట్గా చేయించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి డౌట్స్ చాలా కూడా నా ఛానల్లో వివరంగా వివరించున్నానండి. నా ఛానల్లో ప్రతి వీడియో కూడా చూడండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.